బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంది జైలుకు అఘోరి శ్రీనివాస్ను తరలించారు పోలీసులు. తాంత్రిక పూజల పేరుతో 10 లక్షలు కాజేసినట్లు ఆరోపణల కేసులో యూపీలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జైలుకు తరలించారు. కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కేసు కోర్టులో. ఇక తాంత్రిక పూజల ఆరోపణల నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అఘోరి అరెస్టుకు సంబంధించిన కేసులో ఏంటి ప్రస్తుతం అప్డేట్? ప్రియా, కొద్దిసేపటి క్రితమే అఘోరి శ్రీనివాస్కి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో సంగారెడ్డి కంది జైలుకైతే మోకిలా పోలీసులు తరలించారు. అయితే నిన్న ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25న ఓ బాధిత మహిళ తనను అఘోరి శ్రీనివాస్ మోసం చేశాడు. 10 లక్షల రూపాయలు తీసుకుని తాంత్రిక పూజల పేరుతో ఉజ్జయినికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేయించిన అనంతరం కూడా మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు కూడా పూర్తిస్థాయి ఆధారాలు, ఈ తాంత్రిక పూజల పేరుతో మోసం చేయడంతో పాటుగా కొన్ని బెదిరింపులకు పాల్పడడం, తనను చంపుతానంటూ తాంత్రిక పూజల పేరుతో పూజలు చేసి మంత్రాలు చేసి తనను చంపేస్తానని, తన వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఇటు బ్యాంక్ ట్రాన్సాక్షన్తో పాటుగా తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి మరికొన్ని ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మోకిలా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అఘోరికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలించినటువంటి మోకిలా పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకోవడం అనంతరం నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్కి తరలించడం. నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా ఆమెకు కొంతమంది ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కొంత కౌన్సిలింగ్ ఇప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏసీపీ నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో కొంత విచారణ చేసిన అనంతరం కూడా నేరుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా చేవెళ్ల కోర్టుకు అఘోరి శ్రీనివాస్ని మోకిలా పోలీసులు తరలించగా పూర్తిగా ఈ కేసులో ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో 308 ఆఫ్ 4 నాన్ బెయిలబుల్ సెక్షన్, మరికొన్ని మోసం పాల్పడడం, బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్లు కూడా ఈ కేసులో నమోదు చేసిన నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మోకిలా పోలీసులు ఇటు అఘోరి శ్రీనివాస్ని 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో సంగారెడ్డి కంది జైలుకు తరలించారు. అయితే ఇందులో ఇప్పటికే తనకు న్యాయ సహాయం లేదు, తనకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని అఘోరి శ్రీనివాస్ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో న్యాయమూర్తి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి న్యాయవాదిని కూడా తనకు అపాయింట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ కేసులో మరింత దర్యాప్తు ఇంకా చేయాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా మోకిలా పోలీసులు వేసే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మోకిలా పోలీసులు చేవెళ్ల కోర్టు నుంచి అయితే సంగారెడ్డి కంది జైలుకైతే సబ్ జైలుకైతే అఘోరి శ్రీనివాస్ని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కేసులో రిమాండ్కు ఇటు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ద్వారా న్యాయవాదిని అపాయింట్ చేసినటువంటి కోర్టు మరి న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా వేస్తానని కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా పూర్తిస్థాయి దర్యాప్తుని కేసును ఇంకా చేయాల్సి ఉన్న నేపథ్యంలో మోకిలా పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. మరి రిమాండ్ అనంతరం పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో మనకు బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. రైట్, ఇక ఇదే కేసులో అఘోరి తరపు లాయర్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా డబ్బులు తీసుకుంది? రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించలేక మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడనుకోవచ్చా, మగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు. మీరు చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు.
లేవు కానీ వీళ్ళను పోలీస్ వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీస్ వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీస్ వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్. 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్షణ. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుంది. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తాం, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టుకి. మాట్లాడారు ఏం చెప్పింది సార్ ఆమె నాకు ఏం చెప్పలేదండి, కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన పేర్లు చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది సార్? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసు ఎట్లా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. రైట్, ఇంతేనా సార్ ఆర్గ్యుమెంట్స్? ఇంతకు మించి ఏం జరిగింది? ఇంతకుమించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించారు. మీరేమనుకుంటారు సార్? ఆమెకు స్తోమత లేదనుకుంటారా? ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి అపాయింట్ చేయడం జరిగింది. న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తుంది అనుకోవచ్చా? చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాం. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ ఏమైనా పంపించింది? పోలీస్ వారు అండి కంది జైలుకు పంపిస్తారు ఇక్కడ నుంచి అయితే కోర్టు. ఏ కేసు అయినా మోకిల్లా పిఎస్ కంది జైలు. కంది జైలు. రైట్, థ్యాంక్ యూ.